హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లౌడ్ బై మూవీ రివ్యూస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని చూడండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రోజు నేను చెప్పబోయే సిరీస్ వచ్చేసరికి బృందా. ఈ బృందా సిరీస్లో మెయిన్ లీడ్స్గా త్రిషా కృష్ణన్, రవీంద్ర విజయ్, ఆమని గారు అండ్ జయప్రకాష్ గారు నటించారు. బృందా సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఒక నాస్తికుడికి మరి ఒక ఆస్తికుడికి, అంటే దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు మన దేవుని పేరు వల్ల అన్యాయంకి గురైన వాళ్ళు ఎలా ఉంటారనేది చాలా బాగా చూపించారు. ఈ బృందా సిరీస్ టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ నాకు ఓకే బాగానే ఉంది అన్నట్టుగా వెళ్ళాయి. 5th ఎపిసోడ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా, చాలా థ్రిల్లింగ్గా వెళ్ళింది. టోటల్లీ ఫైనల్ 8 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసరికి వర్త్ వాచింగ్ సిరీస్ చూశాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది ఈ సిరీస్ కూడా. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీస్ అండ్ వాళ్ళ లైఫ్లో ఏమేమి జరిగింది, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ క్యారెక్టర్స్ని అంతే నీట్గా ప్రజెంట్ చేశారు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు అని మనకి ఎక్కడ అనిపించదు. ఎందుకంటే మనకి వాళ్ళ బ్యాక్ స్టోరీ కూడా చూపిస్తారు. సో వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి వీళ్ళు ఇలా ఉన్నారు అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది. మెయిన్గా విలన్ రోల్ చేసిన ఆయన చాలా బాగా చేశారు. నాకైతే ఆయన ఇన్నోసెన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది. బృందా సిరీస్లో స్టోరీకి రీస్టోరీస్, అంటే కథలో మళ్ళా ఉపకథలు అనే రకంగా బాగా చెప్పారు, బాగా చూపించారు కూడా. మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ఈ బృందా సిరీస్ ఒరిజినల్ తెలుగు మేడం మల్టిపల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం ఈ బృందా సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమింగ్ ఉంది. చూడని వాళ్ళు ఉంటే మస్ట్ వాచ్గా చూడండి. ఈ సిరీస్కి నా వర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసరికి 3.5 అవుట్ ఆఫ్ 5. చూసిన వాళ్ళు ఈ సిరీస్ని చూసి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.